ఏపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నిర్ణయించింది. విజయసాయిరెడ్డి స్థానంలో ఆయన్ను పంపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమయంలో అన్నామలై ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అన్నామలై కేంద్ర మంత్రి అవ్వటం దాదాపు ఖాయంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఏపీ నుంచి తమిళనాడు బీజేపీ నేత అన్నామలైను రాజ్యసభకు పంపాలని కమలం పార్టీ నిర్ణయించింది. విజయసాయిరెడ్డి స్థానంలో ఆయన్ను పంపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమయంలో అన్నామలై ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అన్నామలై కేంద్ర మంత్రి అవ్వటం దాదాపు ఖాయంగా భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ సందీప్. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎంపీ రాజ్యసభ ఎంపీ ఏదైతే ఉందో దానిపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు బీజేపీని బలోపేతం చేసినటువంటి గతంలో అధ్యక్షుడిగా కొనసాగి అలాగే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలైకి లేదంటే స్మృతి ఇరానీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఏపీ నుంచి తమిళనాడుకు బీజేపీ నేత అన్నామలైను రాజ్యసభకు పంపాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించినట్లు బీజేపీ వర్గాలైతే ప్రచారం జరుగుతుంది. మరి విజయసాయి రెడ్డి స్థానంలో ఆయన పంపనున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమయంలో అన్నామలై ఎంపికపై కూడా చర్చ జరిగినట్లు కూడా మనకు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అన్నామలై కేంద్ర మంత్రి అవటం కూడా ఈ ఎంపీ అయిన తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారని చెప్పి కూడా మరోవైపు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే కేంద్ర మంత్రి అవటం మాత్రం దాదాపు ఖాయంగా కూడా భావిస్తోందని చెప్పి కూడా బీజేపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఏదైతే తాజాగా అన్నామలై గురించి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన తమిళనాడు టు ఢిల్లీ వయా ఏపీ అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి రాజ్యసభ స్థానంపై బీజేపీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నందున ఈ స్థానాన్ని మిత్రపక్షాల సహకారంతో దక్కించుకొని అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలనేది బీజేపీ అధిష్టానము యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆయనకు రాజ్యసభ సభ్యత్వంతో పాటు కేంద్ర మంత్రి మండలిలో కూడా స్థానం కల్పించే అవకాశం ఉందని చెప్పి కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇదే రాజ్యసభ స్థానానికి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి స్మృతి ఇరానీ పేరు కూడా బలంగా వినిపిస్తున్నట్లు సమాచారం. ఆమెకు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినటువంటి అన్నామలై విషయంలో బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహంలో భాగంగానే అన్నామలైకి ఈ కీలక మంత్రి పదవి అలాగే రాజ్యసభ ఎంపీ ఏపీ నుంచి కూడా అప్పగించవచ్చని చెప్పి కూడా విశ్వసనీయత సమాచారం అయితే తెలుస్తోంది. మొత్తానికి ఏదైతే మరి ఒక 3 సంవత్సరాల పాటు ఈ ఎంపీ పదవి కాలం ఇంకా ఉంది. అయితే విజయసాయి రెడ్డి మొన్న జనవరిలోనే ఆయన రాజీనామా చేయడంతో ఇంకా 2028 వరకు ఆయనకు గడువు ఉంది. అయినా కూడా ఆయన ఈ సంవత్సరం జనవరిలో రాజీనామా చేయడము ఇదంతా కూడా మనం చూసాము. అయితే మొత్తానికి ఆ సీటును ఏదైతే ఏపీ నుంచి రాజ్యసభ సీట్ ఉందో దానిని బీజేపీ దక్కించుకొని కూటమిలో చర్చించి బీజేపీ నుంచి ఒకవేళ అన్నామలైకి ఇస్తే రాబో తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి స్మృతి ఇరానీ కూడా ఇదే రేస్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి సురేష్ ప్రభు కావచ్చు, ప్రస్తుతం ఆర్థిక మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్
వీరిద్దరూ కూడా గతంలో ఏపీ నుంచే ఈ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కేంద్ర మంత్రులుగా కొనసాగిన నేపథ్యం మనం చూడొచ్చు. మరొకసారి ఏపీ నుంచి బీజేపీ తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జ్ గా చీఫ్ గా పనిచేసినటువంటి అన్నామలైని ఏపీ నుంచి కూడా ఎంపీగా చేసి ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారు. ఆ తర్వాత తమిళనాడులో వచ్చే ఎన్నికలలో కాస్త తమిళనాడులో ఉన్నటువంటి ఓటర్లను ఆశ ఆకర్షణగా చేసుకుని అక్కడ కూడా అధికారం చేపట్టే విధంగా కావచ్చు. అలాగే సౌత్ ఇండియాలో ఏదైతే దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీని బలోపేతం చేసే దిశగా వ్యూహంలో భాగంగానే ఈ అన్నామలైకి ఎంపీగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తోంది సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.